ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఓన్లీ థింగ్ ఐ టెల్ యూ సారీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. పాడన్ పాడనా? ఆకలిస్తే అన్నం పెడతా, అలజొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే పాట నచ్చలేదా ఏంటి? ఉప్పినంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి. హాయ్ హాయ్ హాయ్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డు మ్యాన్? మీరేగా పాడేన్ పాడమన్నారు, అందుకే పాడాను. అయ్యో, పాడనంటే పాట పాడమని కాదు. మీరు చెప్పింది అర్థం కావట్లేదు, కొంచెం క్లియర్ గా తెలుగులో మాట్లాడారుగా, ఇప్పుడు తెలుగులో మాట్లాడారుగా, అందుకే. ఎలా ఉంది? వెరీ స్మార్ట్. రేయ్, ఏంటి మామా, నేను ఎక్కడున్నానో చెప్పొద్దన్నాను, ఆ కుర్రాడు చెప్పేశాడు. కొట్టానంట. పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఒకటి తెలుసని చెప్పు, లేదా తెలియదని చెప్పు. అన్ని తెలిసినట్టు ఏదో బిడ్డప్పుడు ఎందుకు? జరిగింది చెప్పు. పాడంటే అర్థం కాలేదని అర్థమా? ఐ థింక్ షీ స్పీకింగ్ బ్రిటిష్ ఇంగ్లీష్. నా ఫిక్ర ముందు అనవసరంగా పాటలు పాడి జోకర్ అయ్యాను. మామా, తను చివరిగా వెళ్ళేటప్పుడు నిన్ను చూసి వెరీ స్మార్ట్ అని నవ్వేసి వెళ్ళిందిగా, ఆ నవ్వుకి ఏంటి అర్థం? నా మొహం అంత కామెడీగా ఏడ్చిందని అర్థం. రేయ్, సైలెన్సర్ లో ఆయిల్ లీక్ అవుతుంది చూడు. రే, అడిగిన దానికి సమాధానం చెప్పరా? అది కాదు మామా, అమ్మాయిలకు సంబంధించి అబ్బాయిలు ఎక్కువ మాట్లాడితే రంపం, మాట్లాడకపోతే బొద్దు, తెలుగులో మాట్లాడితే చీపు, ఇంగ్లీష్ లో మాట్లాడితే బిల్డప్, నవ్వుతూ మాట్లాడితే వెకిలి, నవ్వకుండా మాట్లాడితే నకిలి. అది నువ్వు. అబ్బాయిలకు సంబంధించి అమ్మాయిలు రెండే రకాలు, ఒకటి సూపర్ ఫిగరు, రెండోది చీపర్ ఫిగర్. నీ ఫిగర్ సూపర్ ఫిగరు, వర్కౌట్ ఉంది, వెళ్ళు. ఎలా మామా? నీకు అస్సలు రాని విషయం చేసి చూపిస్తాను. రొమాంటిక్లు కూడా వదులుతాను, దాన్ని అలాగే అబ్జర్వ్ చేసి ఆ అమ్మాయి దగ్గర డెలివరీ చేసేయి, పడిపోద్ది. బాగా చూడు, ఖుషీలో పవన్ కళ్యాణ్ లాగా నాలుగు అలా చెప్పు. సరే, ఇక్కడ గుట్కాలు ఉమ్మేయకూడదు. అటెల్ బాకి. ఓకే. ఏంట్రా మూతి ఎలా పెట్టావు? మొహం రొమాంటిక్ గా ఉందా? భూమిక సింహాద్రి సినిమాలో ఉన్నట్టున్నావు, పిచ్చి మొహం నువ్వును. ఈ గురువు గారు రియాక్షన్ ఇచ్చారు కదా, అది చేసి చూపించు. ఇందా కూడా చేసావు కదా, అది ఇది కలిపి సూపర్ గా ఉంది, అది 100% ఫిక్స్. రేయ్, నీ ఫిగర్ వచ్చింది. ఎక్కడా? ఇప్పుడే చెప్పేయమంటావా? ఎందుకురా అంత తొందర? మరో 5 నిమిషాల్లో తన మొగాడిగా మారిపోతున్నా ఏంటి? ఇది చూడు, ఇలాంటప్పుడు అస్సలు తొందరపడకూడదు, సెటిల్డ్ గా వర్కౌట్ చేయాలి. ఫోన్ ఉందా? ఉంది. ఫోన్ లో ఛార్జింగ్ ఉందా? హెడ్ ఫోన్స్ ఉన్నాయా? తెచ్చాను. అయితే చెవులో పెట్టుకో. నేను ఒక్కో సెకండ్ కి ఒక్కో ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాను, నువ్వు ఆ ప్రకారమే ఫాలో అవుతూ వెళ్ళావనుకో పడిపోతే. సాయంత్రం 40 చేసుకుందాం, వెళ్ళరా. ఏం చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏంటి, నాకు తెలియదు అనుకుంటున్నావా? అంటే నేను సూర్యవంశంలో విక్టరీ వెంకటేష్ని, తమరు కుమారి మీనా. నాకు తెలియకుండా నా ఆశీర్వాదం తీసుకుని ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నావా? ఎంత డ్రామాలు ఆడద్దు, వెళ్ళా. ఫ్రెండ్ విరా, వీడు ఇంకా ఇలాంటి పిచ్చి పనులు ఏం చేస్తాడు పాప. అమ్మాయి చంద్రిక, చంద్రిక, ఇటు 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 ఇటు. థ్యాంక్స్. బస్సు యూటర్న్ చేసేటప్పుడు ఇటు ఎండ తగలదు, అందుకే. చెప్పావా? నీకు ఈ తొందర ఏంట్రా బాబు? మామా, తెగ టెన్షన్ గా ఉందిరా. తను ఒక్కతే ఉందిగా, గబుక్కుని చెప్పేనా? గబుక్కుని చెప్పడానికి నువ్వేనా గుడ్ మార్నింగ్ గారా చెప్పేది? పెళ్ళంటే 100 ఏళ్ల పంటరా. లవ్ మ్యాటర్స్ అన్ని టైం తీసుకుని చెప్పాలి. నాకు అఫీషియల్ గా 2 పిల్లలు, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. నేను చెప్పేది విను. మామా, నీ ఎక్స్పీరియన్స్ గురించి నాకు చాలా బాగా తెలుసురా. ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్, నేను వస్తాను. రే మామా, ఉండ్రా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఓకేనా? నాకే భయంగా ఉందిరా, కొంచెం తగ్గించరా బాబు. ఇది ఫిక్స్, ఇది ఫిక్స్. రే, డ్రైవర్ వచ్చాడు, నేను చెప్పిన డైలాగ్ గుర్తున్నాయి కదా, అదే మాడ్యులేషన్ యాజ్ ఇట్ ఈస్ చెప్పేసి. ఓకే, ఆల్ ద బెస్ట్, గుమ్మై. ఓకే, బాయ్.
మీరు అందంగా ఉంటారని అనుకోవట్లేదండి. ఆ, మిమ్మల్ని లవ్ చేయాలని అస్సలు అనిపించలేదండి నాకు. ఓ, ఏదో చెప్పాడేవాడు. ఆ, ఇవన్నీ జరిగిపోతామని భయంగా ఉందండి. ఎవడి మిమ్మల్ని? హలో హలో హలో. ఛే, అంతా దొబ్బింది. మామా ఎప్పుడు 40 పురాణి నిన్ను. నా నోటికొచ్చింది ఏదో నేనే చెప్పుండేవాడిని. మాడ్యులేషన్ ముంచేసావు కదరా. చి, ఎవరిచ్చారా నీకు చెత్త ఐడియా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగతం అనుకోవటం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఏ, వాడికి డైరెక్ట్ గా చెప్పడం రాదా? అడ్డదిడ్డంగా చెప్తాడా? అతను చెప్పింది అలా ఉంచు, అసలు నువ్వెలా చెప్పావు? ఎలా చెప్పాను? మీరు అందంగా ఉన్నారని అనుకోవట్లేదు, మిమ్మల్ని లవ్ చేయాలని అస్సలు అనిపించట్లేదు, కానీ ఇవన్నీ జరిగిపోతామని భయంగా ఉందని చెప్పేలోగా బస్సు వెళ్ళిపోయింది. పొరాని సఖీ సినిమాలో మాధవంలా చెప్పమంటే రొమాన్సే రాని నారాయణమూర్తిలా చెప్తే ఏ అమ్మాయి లవ్ లో పడుతుంది? పెద్ద చెప్పొచ్చేయండి. మామా, ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. నాకేం వచ్చో అదే చెప్పగలను. ఇద్దరు పిల్లలకి బాబు అని నిన్ను అడిగాను చూడు. ఫు. హలో హలో, ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. అదే అందంగా లేదన్నావు, నేనంటే ఇష్టం లేదని చెప్పావు, మరెందుకు నా వెనకాల తిరుగుతున్నావు? కొంచెం టైమింగ్ మిస్ అయింది. ఏ, నిన్న టీవీలో సఖీ సినిమా చూసావా? నేను చూసాను. ఓ, ఎలాగో ఇంత దూరం వచ్చాను, ఇంటికి రమ్మనొచ్చు, కాఫీ తాగడానికి రమ్మనొచ్చు, ఏ టిఫిన్ తినడానికి కూడా రమ్మనొచ్చుగా. ఇలా చూడండి, నా వెనకాల తిరుగుతూ కామెడీ చేస్తే నాకు నవ్వు వస్తుంది, కానీ ఇంప్రెస్ అవ్వను. ఇంకొకరిని చూసుకోవడం బెటర్, సరేనా? ఇంగ్లీష్లో ఇంప్రెస్ అంటే ఏంటో తెలుసుగా? ఏమండి, ఒక్క నిమిషం ఆగండి ఆగండి. ఓకే, నేను ఇలా కామెడీ చేస్తూ ఉంటే మీరు ఇంప్రెస్ అవ్వరు, నిజమే. ఈ కళ్ళు లేని వాళ్ళు రోడ్డు దాటడానికి హెల్ప్ చేయడం, తర్వాత అనాథ పిల్లలకి సహాయం చేయడం, ఇంకా బస్సులో ముసలాళ్ళకి కూర్చోడానికి సీట్ ఇవ్వడం, ఈ టైప్ లో సీరియస్ గా ఏమైనా ట్రై చేస్తే మీరు ఇంప్రెస్ అవుతారా? ఏంటండి మీరు ఏదేదో చెప్తున్నారు? సరే ఓకే, కసురుకోకండి. సబా, మొహం మాట లేకుండా చెప్పేస్తున్నా, మిమ్మల్ని ఎలా లైన్ లో పెట్టాలో అస్సలు అర్థం కావట్లేదండి. ఓ పని చేయండి, మిమ్మల్ని లైన్ లో పెట్టడం ఎలాగో మీరే చెప్పేయండి. నేనేమన్నా హీరోని ఈజీగా పడేయడానికి చెప్పేయండి, ప్లీజ్ అండర్స్టాండ్. అరే నవ్వుతారేంటండి, ఏదో ఒకటి చెప్పండి. ఏంటి బండ భావన, లవ్ లెటరా? హాయ్. All these 7 equations అరే are very మన ఫిగరు. అన్నిటిని నోట్ చేసుకోండి. నమస్తే నమస్తే నమస్తే, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏం సిస్టర్స్ బాగున్నారా? మీ అందరినీ చూసి చాలా రోజులైంది. అరే ఎందుకు నుంచొని ఉన్నారు? కూర్చోండి కూర్చోండి, మర్యాద మనసులో ఉంటే చాలు. గుడ్ మార్నింగ్ టీచర్. లక్ష్మి, అంత డల్గున్నావేంటి? లో ఫెయిల్యూరా? అలాంటిదేం లేదు. ఇలా చూడు, మనం ఎప్పుడూ షేక్ అవ్వకూడదు, పక్కనోళ్ళు షేక్ అయ్యేలా చేయాలి, అదే మన పాలసీ, అర్థమైందా? సిస్టర్స్, ఒక ముఖ్యమైన విషయం, అందుకే అన్నయ్య సీన్ లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఏం లేదు, నేను మీ మేడము కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఒక 2 నిమిషాలు అందరూ బయటికి వెళ్తారా? కానీ ఎవరు అపార్థం చేసుకోకూడదు, సరేనా? కమాన్ రండి, అందరూ త్వరగా రండి. కమాన్ కమాన్, త్వరగా. 2 నిమిషాల బ్రేక్, ఏం చేస్తున్నావు అందరూ నువ్వు? త్వరగా వెళ్ళి మీ బాయ్ ఫ్రెండ్స్ కి Girls, మిస్టర్ కాల్ ఇవ్వండి, వెళ్ళండి. don't leave the class. ఆ, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ. ఏమనుకుంటున్నాను నీ గురించి? ఎందుకు ఇలా క్లాస్ లో డిస్టర్బ్ చేస్తున్నావు? ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఆగాగాగు, ఎందుకంత కోపం? కూల్ చంద్రిక, కూల్. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పేసి వెళ్ళిపోతాను, ఓకే? సరే చెప్పు. సింపుల్ గా ఉన్నా నువ్వు సూపర్ గా ఉంటావు. ఇంగ్లీష్ కూడా చక్కగానే మాట్లాడతావు, బాగా చదువుకున్నావు, కానీ ఆ పొగరు నీకు కొంచెం అయినా లేదు, అదే మచ్ ఇంపార్టెంట్. మా ఇంట్లో అందరికీ నువ్వు బాగా నచ్చావు, నాకు ఓకే అనుకో. సో వీటన్నిటిని బట్టి చూస్తే కలకాలం ఏ కష్టం రాకుండా నన్ను కాపాడుకోగలిగే అర్హతలన్నీ నీకున్నాయి. ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఏదో చెప్తారా? కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్. ఒక్క నిమిషం, ఏంటిది? క్లాస్ లోకి వచ్చావు, ప్రపోజ్ చేసావు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పావు. జరగని పనిని ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? జరగని పని అంటావేంటి? అదేం మాట, నన్ను నమ్ము.
మ్హూ. నేనేమి మిగతా కుర్రాళ్ళు లాంటి వాడిని కాదు. మధ్యలో జంప్ అయిపోతాను అనుకోకు. మనసులో అలాంటి భయాలేం పెట్టుకోకే. ఓకే? చూడు భాస్కర్, ఏదైనా నా ఇంటికి వచ్చి మాట్లాడు, లేదా నా అక్కతో మాట్లాడు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. మీ అక్క ఒప్పుకుంటే ఆలోచిద్దాం. నీకు పక్కాగా ఓకేనే. మీ అక్కతో మాట్లాడుకుంటాను. ఏంటి విషయం భాస్కర్? ఏం లేదు, ఒక ముఖ్యమైన విషయం. ఎలా చెప్పాలో తెలియట్లేదు, అందుకే ఆలోచించాను వదినా. నేను ఎన్ని రోజులని ఇలాగే ఒంటరిగా ఉంటాను చెప్పండి. అందుకే లైఫ్లో తర్వాత స్టేజ్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను. తర్వాత స్టేజా? అర్థం కాలేదే. నేను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను వదినా. ఏంటి పెళ్ళా? నీకా? అవును వదినా, మీ చెల్లెల్ని నేను ఇష్టపడుతున్నాను. తనకి నేనంటే చాలా ఇష్టం. వెంటనే మీ ఇంట్లో మాట్లాడి ముహూర్తాలు పెట్టించండి. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో లేట్ చేయడం అంత మంచిది కాదు కదా. వేళాకోళం చేయకు భాస్కర్, నాకు చాలా పనుంది. అయ్యో వదినా, ఒక్క నిమిషం. ఇది పక్కా సీరియస్, జోక్ కాదు. వెంటనే మీ నాన్నతో మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడతారు? మాట్లాడతాను భాస్కర్, ఖచ్చితంగా మాట్లాడతాను. చాలా మాట్లాడాలి. కూర్చుని మాట్లాడదామా? ఆ, ఇలా మాట్లాడతాను. మ్మ్. మా ఆయన తమ్ముడు భాస్కర్ ఆ. చాలా మంచివాడు, తెలివైనవాడు. ఉద్యోగం సద్యోగం చేయడు, జాలీగా ఊరు తిరుగుతుంటాడు. ఎవరూ ఏం చెప్పినా వినడు. అతను వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నడిపే బైక్ దాకా అన్నీ మా ఆయన కొనిచ్చినవే. పెళ్ళైన తర్వాత ప్రతి నెల అన్న దగ్గర డబ్బులు తీసుకుని భార్యని లక్షణంగా చూసుకుంటాడు. ఇన్ని మంచి గుణాలు ఉన్న అతనికి నమ్మి పిల్లని ఇవ్వచ్చు నాన్నా అని మాట్లాడమంటావా? ఆగు భాస్కర్, ఒక నిమిషం. నీకు పెళ్ళిడికొచ్చినా ఒక చెల్లెలుంది కదూ, అది జ్ఞాపకం ఉందా? నీలాంటి ఒక అబ్బాయికి నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తారా మీ ఇంట్లో? చెప్పు చూద్దాం. భాస్కర్, తప్పుగా అనుకోవద్దు. నేనిప్పుడు నీ వదినగా మాట్లాడలేదు. వదినగా మాట్లాడితే నీకు పడదు, కోపం వస్తుంది. తర్వాత నువ్వు కుటుంబాన్ని విడదీస్తావు. నాకందరూ ఒకటిగా ఉండాలని ఆశ. ఇప్పుడు నువ్వే పిల్లని అడిగావు, అందుకే నేనిప్పుడు పిల్ల ఇంటి తరఫున మాట్లాడుతున్నాను. భాస్కర్, లైఫ్లో ఒక్క విషయమైనా సక్రమంగా చెయ్యి. ఆ తర్వాత వచ్చి పిల్లని అడుగు. భోజనం రెడీ అయింది, చెప్పడం మర్చిపోయాను. భోంచేసి త్వరగా వెళ్ళు. నీ ఫ్రెండ్స్ సలూన్లో వెయిట్ చేస్తుంటారు కదూ, తర్వాత షెడ్యూల్ మారిపోతుంది.